రాష్ట్ర విభజన ప్రజల ఆకాంక్షలతో నెరవేరింది. అలాంటిది అన్యాయం చేసేసింది. బీజేపీ ఇట్లా మాట్లాడేసింది. వరుసపెట్టి 100 మంది మాట్లాడితే మన చేతిలో మీడియా, సోషల్ మీడియా ఉంది కాబట్టి ప్రచారం చేసుకుంటే అయిపోతుంది. అసలు తెలంగాణకి అన్యాయం జరిగింది. కరెక్ట్ కదా, దానికోసమే కదా పోరాడింది. అన్యాయం చేసినోడు ఎవడు? సుదీర్ఘకాలం పాటు తెలంగాణను పరిపాలించినోడు ఎవడు? కేసీఆరా? కాదే, కాంగ్రెసే కదా 50 ఏళ్ళు పరిపాలించింది. 20 ఏళ్ళు పరిపాలించారు. ఇది తెలంగాణని ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు పరిపాలించింది ఎవరు? 83 to 90, ఇది 83 to 89 2 టర్మ్లు, అప్పుడు ఒక 6 ఏళ్ళు. ఆ తర్వాత 94 to 2004 10 ఏళ్ళు. ఆ 16 ఏళ్ళు కూడా పరిపాలించింది ఎవరు? తెలుగుదేశం. ఆ తెలుగుదేశం ప్రతినిధే కదా ఇప్పుడు అక్కడ ఉంది, రేవంత్ రెడ్డే కదా. మరి అన్యాయాలు చేసిన వాళ్ళు అదే కాంగ్రెస్ వాళ్ళు, లేదా కాంగ్రెస్ నుంచి వేరే పార్టీలకు పోయినటువంటి వాళ్ళు. మరి అన్యాయం చేసింది ఎవరు తెలంగాణకి? పోనీ ఆంధ్రాకి ఏమైనా న్యాయం చేశారా? ఆంధ్రాకి అన్యాయమే కదా చేసింది. ఈవెన్ రాష్ట్ర విభజన అప్పుడు పచ్చి బూతులు, పచ్చి అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు. ఆంధ్ర సంపన్న రాష్ట్రం, మనం చెడిపోయామని చెప్పి అబద్ధ ప్రచారాలతోనే కదా చేసింది. ఒకే పార్టీలో ఉన్నటువంటి 2 ప్రాంతాల వాళ్ళు కొట్టుకు చచ్చారు కదా, ఆ నాటకం ఆడారు కదా, చివరికి ఎవరికి న్యాయం చేయకుండా చేశారు కదా. మరి ఈ పాపం చేసి అబ్బే చాలా సవ్యంగా జరిగింది, పోరాటాలని చేసే స్థితి తెచ్చిన వాళ్ళే ఈ మాటలు మాట్లాడితే ఇంకెవరు చెప్పాలా?